ఉందంది ఆ ముద్దేదో నీకే ఏమండి? హలో ఏమండి? దయ్యం పక్కన ఏమండి? ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? ఆఫీస్ మీటింగ్. అచ్చా ఓకే. ఏమండి సాటర్డే సండే వస్తుంది. ఓ yes ఇవాళే సాటర్డే సండే వస్తుంది. అదే వీకెండ్ వచ్చేస్తుంది. వచ్చిందే అదే సినిమాకి వెళ్దామండి ఇవాళ. అదే నేను అర్థం అనుకున్నా. సినిమాకి వెళ్దాం కానీ మండే మంచి రోజు అంట. మండే వెళ్దాం. ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం. నేను పిల్లలకి ప్రామిస్ చేశా డాడీతో మనం సినిమాకి వెళ్తున్నాం అని. మీరు మాట తప్పకూడదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఇవాళ ఈవినింగ్ షో మనం చూస్తున్నాం. సినిమానా? అది మండే రోజు చూస్తే అది సినిమా హిట్ అవుతుందని ఒక జ్యోతిషుడు చెప్పాడు. అట్లా కాదండి, ఇవాళ చూసిన సినిమా హిట్ అవ్వాలంటే హిట్ అయింది. ఇగో నువ్వు ఇట్లాంటివి పిచ్చి పిచ్చి పెట్టకు. ఇవాళనే చూడాలి అని కాదు, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆలీ ఇంపార్టెంట్, ప్రదీప్ ఇంపార్టెంట్, లాస్ట్ ఇంపార్టెంట్. ఆలీ ప్రదీప్ లాస్ట్ కూడా అరే రక్బే వస్తున్నా పెట్టు నీ దురద పుట్టింగ్ లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడారా లేదా? ఫోన్ కాదే, ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళలేను అని ఇట్లా అన్న అంతే. వస్తానే ఇప్పుడు. ఏ వద్దు, నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారా లేదా? టికెట్లు తీసుకొని వస్తా పక్కా. అర్రే టికెట్లు దొరకవు మరి లేట్ వెళ్తే. ఇప్పుడు పోవాలి కదా పవన్. లేదు నేను మాట చెప్తా, ఆ విషయం నాకు తెలుసు. మాట తప్పుతారు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు. అర్రే లేదు నేను వెళ్తే మళ్ళీ ఇంటికి రాకూడదు చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ నుంచి నీకు నాకు సంబంధమే లేదు. ఇవాళ నుంచి నీకు నాకు సంబంధమే లేదు. తెలియదు. మళ్ళీ వస్తే కాళ్ళు ఇరగొడతా. ఇవాళ నేను రవి ఏంటో తేలిపోవాలి. వాడి షోకి వస్తే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. నేను ఒక్కదాన్నే ఈ షో ఈరోజు చేయబోతున్నాను. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఎట్టున్నారు? చాలా ఎందుకో మీకు తెలీదా? ఎంత బాగుందో కదా. సూపర్. రవి లేకుండానే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఎంజాయ్ చేద్దామా? రవి లేడు. ఈ రోజు ఒక్కదాన్ని యాంకరింగ్ చేస్తానంటే నమ్మలేకపోతున్నాను. అయ్యయ్యో ఏంటండి రవి గారు ఎప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నారు? అయ్యో నేను రవి కోసమే వెయిట్ చేస్తున్నాను అప్పటి నుంచి. రవి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎంత టెన్షన్ పడ్డది తెలుసా షో స్టార్ట్ చేయాలా వద్దా అని. ఎందుకంత ఊగుతున్నావు ఈ దుప్పట్లు వేసుకొని? ఇంట్లో దుప్పట్లు అన్ని లేవు, నువ్వు వేసుకొని తిరుగుతున్నావు. సరే ఈ ఊపుడు ఎందుకు అని. మీరు నన్ను సినిమాకి తీసుకెళ్లకుండా వాళ్ళతో సినిమాకి వెళ్తానంటే నేను ఎంత హర్ట్ అవ్వాలి? సినిమా ఏంది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, అప్పుడు కూడా కాకపోతే వచ్చే నెల వెళ్ళొచ్చు. పోతే పోయిన వాడి పోయినట్టు ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఏందే? నువ్వు వెళ్ళిపోయావని సంతోషం లోపల, మళ్ళీ వచ్చావని బాధ, కోపం, అవన్నీ చూపించలేక ఏడుస్తున్నావు. రాననుకున్నావా రాలేననుకున్నావా? రాకూడదు అనుకున్నాను. నీకు పంచులు బాగా అలవాటు అవుతున్నాయి ఇవాళ రేపు. శభాష్. అది ఇంట్రొడక్షన్ అయిందా? తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా
వస్తాను అప్పుడే నువ్వు వచ్చావు. నా మూడంతా తప్పింది. షో వీళ్ళ ఎంట్రీ ఏం ప్లాన్ చేసేవి. నా వైఫ్ పేరు లక్ష్మి అండి. షీ ఇస్ మై హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అయితే? ఎవరు లేదు. ఇంటికి ఓన్లీ హోమ్ మినిస్టర్ మాత్రమే ఉండాలి. అంటే హౌస్ వైఫ్. ఓకే. మీ ఆవిడలో బెస్ట్ క్వాలిటీ? ఎప్పుడు సరదాగా ఉంటుంది, జోవియల్గా ఉంటుంది. వెరీ నైస్. మీరండి? మా హస్బెండ్ పేరు రవికుమార్. రవికుమార్. ఇంకో రవి. ఇప్పుడు రవికుమార్ అని అంత గొప్పగా చెప్తారేంటంటే? అంటే రవి అనే ఒక గొప్ప యాంకర్ ఉన్నాడులే మన ఇండస్ట్రీలో. ఎంతైనా కొత్త గొప్ప మెచ్చుకోవాలి కదా లాసి. ఆయన హౌ స్వీట్. కదా 2-3 అట్లా బాగుంటది. ఆయన సివిల్ ఇంజనీర్. సార్ తన పేరు స్వాతి. తన హౌస్ వైఫ్. ఏదైనా మంచి క్వాలిటీ కూడా ఉంటే చెప్పండి. తను ఎప్పుడు కూల్గా ఉండడం, హ్యాపీగా ఉంటుంది. సూపర్. వెరీ గుడ్. మీరు? మా వారి పేరు బాలరాజ్ గౌడ్. తను వచ్చేసి కార్ల్స్బర్గ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తారు. ఓకే. వెరీ నైస్. వెల్కమ్ అండి. My sweet wife పేరు స్వప్న. She is a homemaker and beautician. బ్యూటిషియన్ తెలుస్తుంది, చూస్తూనే అందుకే అంత తెలుస్తుంది. అందంగా మేకప్ అయ్యారు. బ్యూటిఫుల్. వెరీ నైస్. మీరండి? మా హస్బెండ్ పేరు రాంబాబు. ఆయన చార్టెడ్ అకౌంట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. అయ్యో అయ్యో. రైట్, లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1 which is called మిస్టర్ పెళ్లి కూతురు. మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు పెళ్లి చూపులకి. ముగ్గురు అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు. నమస్కారం అల్లుడు గారు. నమస్కారం. మీ కాబోయే అత్తగారు. అదే పెళ్లి తర్వాత కాశీకి వచ్చేస్తానని మాట ఇచ్చింది. సో పెళ్లి తర్వాత అయితే ఉండదు ఇంట్లో. మా పెద్దోడండి. నమస్తే. నమస్తే అండి. మా పెద్దమ్మాయిని చూస్తానండి. ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఏం చదువుకున్నారండి? నేనండి డిప్లొమా చేశానండి. మంచి పని చేశారు. చదువుకోవాలమ్మా, అమ్మాయిలు అన్నాక చదువుకోవాలి. వెరీ గుడ్. మీకు పాటలు ఏమన్నా వచ్చా అండి? లేదండి, డాన్స్ చేయగలుగుతాను. డాన్స్ చేయగలరా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. Come on 11 తకదిమితో తకదిమితో తకదిమి తకదిమి తకదిమితో తకదిమి 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 తోం 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 చికి 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 తోం తోం. డాడీ ఫిక్స్. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ సిగ్గు ఆవిడ అబ్బా ఇలా కూడలు కావాలనుకున్నారా అలానే దొరికింది. డాడీ నువ్వేం చెప్పలేదు. ఓకే డాడీ. అయ్యయ్యో నాకు చాలా సిగ్గిస్తుంది. సరే, ఇటు మా రెండోడండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, 10 మందిని నవ్విస్తుంటాడు. మా అమ్మాయి కూడా నాలాగే రీజన్ ఉంటుంది పాడుంటది, ఊరికే నవ్వుతూ ఉంటుంది. సిగ్గిస్తుంది. అయ్యో చెప్పానా అండి? అమ్మా సిగ్గుపడకమ్మా, చచ్చిపోబుద్ది అవుతుంది ప్లీజ్ అమ్మా. తల ఇటు పెట్టమ్మా. చెప్పవే. అబ్బాయి నీకు నచ్చాడు? తల ఇటు పెట్టమ్మా. నాతో మాట్లాడతావా లేదా ఇంతకి? మాట్లాడండి. మీ పేరేంటి? సమంత. చమంతానా? సమంత. చమంత అని పేరు పెట్టుకుంటే సమంతలాగా ఉండదు. ఆమెకు ఆ పోలికలు ఏం లేవండి. కొంచెం ఏజ్ అయిపోయినట్టుంది. 40 ఉంటాయా? లేదండి, అలా ఏజ్ తక్కువే గానీ అలా పెరిగిపోయిందండి. అలా ఎట్లా పెరిగిపోద్దండి? బాగా పిజ్జాలు తిన్నట్టున్నారే, అందుకే అలా ఉన్నారు. ఓకే, ఏం చేస్తారండి మా అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి? పాట పాడుతుంది. పాడండి. అనగా అనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘము ఉంది, ఏంటయ్యా బాబు, మేఘము నుంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళతో మేము కడుక్కున్నాయి. ఇట్లాంటి కాదండి. రెండు మారుద్దాం. ఇంకా ఇలాగే ఉంటే సరే. ర్యాంప్ వాక్ వస్తుందా అమ్మా నీకు? ఏం ఒక్కరి తింకర ఏం లేవుగా? లేవండి. అయితే తీసుకురా. స్ట్రైట్ నడవమ్మా అట్లనే. అయ్యో, ఇది క్యాట్ వాక్ అండి. క్యాట్ వాక్, పర్ఫెక్ట్ వాక్. మైకిల్ జాక్సన్ లో నడవమ్మా. ఏమైంది లూజా? మైకిల్ జాక్సన్ లో నడవమన్నాను. ఏమో చేతులు ఊడిపోతున్నాయేమో అనుకుని. లేదు, అలా డాన్స్. ఓకే, అంత బానే ఉంది. యూ కెన్ టేక్ యువర్ సీట్. కట్నం తర్వాత మాట్లాడదాం. మహేష్ బాబు కంటే అందంగా ఎవడు ఉండొచ్చా ఈ ప్రపంచంలో? ఉండొచ్చని మా మూడో అబ్బాయిని చూస్తేనే అర్థమైంది. అవునా? మహేష్ బాబు అక్కడైతే ఇక్కడ ఇలియానా. ఏం పేరు అమ్మాయి? స్వప్న. ఎంత సిగ్గుపడుతున్నాడు డాడీ. కొంచెం ఓవర్ యాక్షన్. అవునా? ఎక్కడ వరకు చదువుకున్నావు? కాలేజ్ వరకా, స్కూల్ వరకా? 10th పాస్. అవునా? ఒక్కసారి ఏబిసిడీలు చెప్పు. ఏంటమ్మా? డాన్స్ వచ్చమ్మాయి? వచ్చండి. బ్రేక్ డాన్సా? బ్రేక్ డాన్సా? లేవమ్మా. ఎప్పుడు పాడాడు? డాన్స్. అయ్యో, టాయిలెట్ దారి తెలియకుండా ఎట్టెట్టో చూస్తున్నట్టుందండి.
అయ్యో సారీ అండి. మీకు ఇలా అనిపిస్తే మా అబ్బాయిని మీ కుటుంబంలో ఇవ్వమండి. మాకు అల్లుళ్ళు నచ్చలేదు, మీరు నచ్చలేదు. నచ్చలేదండి. బాగా మెక్కడానికి వచ్చారా? మెక్కడానికి కూడా వచ్చా. ఇగోండి పెళ్లిలు వద్దు, పుట్టి దండలు మార్చుకుందాం రండి. ఇష్టం లేకపోయినా రవి గారు దండలు ఏదో మార్చుకుందాం కదా అన్నారని మార్పిస్తున్నాను మా అమ్మాయిలతో. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఎన్నో అవుతున్నాయి, కొంచెం నవ్వుతూ చేసేసుకోండిరా. ఏసీ మీరు చెప్పారు కదా. అయిపోయింది. ఇప్పుడు స్కోర్లు ఇద్దాం. ఎస్ ఎప్పట్లాగే 100 200 కాకుండా మీకు 300 మీకు 300 మీకు 300 300 పాయింట్స్. సో ఫైనల్ ఏంటి? ఫైనల్ ఏంటి? ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. అంతేనా? అంతే. డిస్కషన్ అస్సలు ఫస్ట్ పాట అవుద్ది, దాని తర్వాత పోజు. ఏం పోజ్ అంటే? ఇద్దరు పిచ్చోళ్ళా అప్పుడైతే పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారు కదా. ఇద్దరు పిచ్చోళ్ళు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ఇద్దరు పిచ్చోళ్ళు అలా మతి స్థిమితం లేదు. ఓకేనా? ఆలోచించుకోండి. అద్రిపోవాలి పోజు. ఫస్ట్ అయితే డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సాంగ్ నంబర్ 1. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే. ఏంటి పిచ్చోళ్ళు ప్రేమించుకుంటున్నారా? నాకు పిచ్చి. నాకు ఇదే దొరికింది. నాకు ఏడే దొరికాడు. పిచ్చి పట్టేస్తుంది. అయినా ప్రేమించుకుంటున్నారా? ఎందుకు పిచ్చిదంటే ఎందుకు ఇష్టం నీకు? నేను పిచ్చోన్నే కదా. అమ్మ నువ్వు పిచ్చిదానా పెళ్లి కూతురువా? పిచ్చిదానిలో ఉన్న కొంచెం మోడర్న్ పిచ్చిదా. మోడర్న్ పిచ్చట. ఈయన దురద పెడుతుందా గోకుట్టో? వీళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, ఇంకా పీక్స్ కి వెళ్ళలేదు. చిన్నవాళ్ళం కదా, అందుకే చిన్నవాళ్ళం కదా అంతే. వీళ్ళు చూడు అయ్యో. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు. సూపర్ అబ్బా, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మార్కులు పేర్కొద్దాం. ఇక్కడేమో నిజంగా చెప్తున్నాను కదా, మీరు డాన్స్ స్టెప్పులు బాగా వేశారు. మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవట్లేదు డాన్స్ లో. మీరు స్టెప్స్ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీ ఇద్దరు మీరు చూసుకోకపోతే కెమిస్ట్రీ రాదు. అది మిస్ అయ్యారు. కానీ పోజ్ మాత్రం హైలైట్. పోజ్ కి 500 ఇచ్చేయాలని ఉంది, కానీ పోజ్ కి 150, డాన్స్ కి 150 కాబట్టి 200 పాయింట్స్. మీకు ఏమైందంటే ఈవిడ డాన్స్ కొంచెం తగ్గించినా కూడా అక్కడ వెరైటీగా ఉంది డాన్స్. అది చూడడానికి కొంచెం రెండు కళ్ళు చాలట్లేదు. పోజ్ మాత్రం కొంచెం పిచ్చి తగ్గింది. సో అందుకే 100 పాయింట్స్. డాన్స్ బాగుంది, పోజ్ కూడా ఇంకా బెటర్ గా ఇవ్వచ్చు అని అనుకున్నాం, కానీ పోజ్ బాగాలేదని చెప్పట్లేదు, అందుకే 200 పాయింట్స్. సెకండ్ సాంగ్ లో ఏమవుతుంది? ఎందుకంటే ఈ సెకండ్ సాంగ్ లో రాబోతుంది మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ జిమ్ బాల్. ఆ జిమ్ బాల్ ని యూజ్ చేసుకుని ఒక రొమాంటిక్ పోజ్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 2. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే. నీ
రైట్, ఇప్పుడు డాన్స్ ఎవరిది బాగుండే ముగ్గురిట్లా అంటే ఎవరిది? ఏం గొప్ప స్టెప్పులు లేవు, కానీ అది చూసుకుంటూ మా అక్క డాన్స్ చేస్తుండే చూడక్కడ పాట పాడుతూ కళ్ళల్లో కళ్ళు చూసుకుంటూ సూపర్ గా చేశారు డాన్స్. సో పాట బాగుంది, డాన్స్ బాగుంది, అండ్ పోజ్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది, అందుకే 300 పాయింట్స్. సూపర్. డాన్స్ అద్భుతం, కానీ పోజ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చేమో అనిపించింది, ఎందుకంటే ఇలాంటి పోజ్ ఈ పోజ్ ఇంతకు ముందు కూడా ఇచ్చే ఉన్నారు అట్లానే. ఓకేనా? సో 200 పాయింట్స్. ఇక్కడ అక్క నిజంగా చెప్తున్నా, మంచి డాన్సర్ మీరు, బ్యూటిఫుల్ డాన్సర్, కానీ కళ్ళలో చూసుకుంటూ చెయ్యండి. మీరు అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని మరి కళ్ళలో చూస్తున్నారు, కానీ చేశారు, అందుకే 300 పాయింట్స్. టైం ఫర్ సాంగ్ నంబర్ 3. చూస్తూనే ఉంటా ఓకే ఇక్కడ ఏమిటి బంధించేసిన ఇక్కడ బంధించేశారు నన్ను బంధించేశారు ఎటు వెళ్ళకుండా మిమ్మల్ని ఆయన దగ్గరనే అయ్యో ఇంకా కొంతసేపు ఆయన అట్లుంటే నడుము అట్లనే పట్టుకుంటారు రెడీ ఈయనకేమైంది అయ్యో ఈ కోపం చూడు రౌద్రం చూడు నవ్వకు కోపం నవ్వకు నవ్వకు ఏం చేసిండు ఈ మూర్ఖుడు ఏం చేశాడు కృష్ణలాగా ఏమంటే డాన్స్ సరిగ్గా వేయలేదు అసలు కృష్ణలాగా ఏమంటే ఎవరు లాగేశారు మీ ఆయన లాగేశాడా ఫేవరెట్ హీరో అసలు అట్లా చేయొచ్చా నా స్టైల్లో నేను చేశానండి అది నా పొరపాట అవునండి ఇప్పుడు ఈ పోజ్ రా మళ్ళీ ఎందుకు పండబెట్టారు నాతో పాటు డాన్స్ కళ్ళతో కళ్ళు చూసుకొని చేయట్లే ఎంత ప్రాక్టీస్ చేయించాను ఇది సీరియసా మంచి పని చేశారు రిలాక్స్ రిలాక్స్ అమ్మా ఇప్పుడైతే 300 పాయింట్స్ మీకు వచ్చాయి ఇప్పటి వరకు ఇప్పుడు ఈ పాటలు కాదు అక్కడ 500 ఇక్కడ 500 లో ఉన్నారు ఈ రౌండ్ లో మాత్రమే పోజ్ బంధించేశారు కట్టతో ఇంకా వాడుకోవచ్చు అనిపించింది కానీ ఇదేం తప్పు ఇది కూడా బాగుంది కదా అని మాకే చాలా బాగుంది అందుకే 300 పాయింట్లు ఇక్కడ అక్క నేను సెకండ్ సాంగ్ కి చెప్పా థర్డ్ సాంగ్ కి దగ్గరకు వస్తూ చెప్తున్నా మీరేమో స్టెప్పులు బాగా చేయాలని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పోజ్ అద్భుతం చాలా బాగుంది పోజ్ డిఫరెంట్ గా ఉంది కానీ డాన్స్ అక్కడ 200 పాయింట్స్ అవే స్టెప్స్ మళ్ళీ కనిపించాయి కొంచెం వేరియేషన్ ఇస్తే బాగుండేది పోజ్ బాగుంది 200 పాయింట్స్ ఓకే సో ఇప్పుడు టోటల్ స్కోర్స్ ఇక్కడ 700 ఈ రౌండ్ లో ఇక్కడ 600 అక్కడ 700 సో ఇంతకు ముందు స్కోర్స్ యాడ్ చేస్తే 1900 సో 1000 పాయింట్స్ 900 పాయింట్స్ 1000 పాయింట్స్ లో ఉన్నారు అండ్ ఈ రౌండ్ తర్వాత ఒక జంట ఈ షో వదిలి వెళ్ళబోతున్నారు ఆ జంట ఎవరో డిసైడ్ చేసే రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్ ఎంతమంది లవ్ మ్యారేజ్ ఎంతమంది అరేంజ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ ఉండదండి అరేంజ్ ఉండదు లేకపోతే లవ్ అరేంజ్ 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 సూపర్ అరేంజ్ మ్యారేజ్ సో మీతో స్టార్ట్ చేద్దాం సార్ వచ్చేయండి కళ్ళు కళ్ళు ప్లస్ రైట్ రవి గారు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుందండి 7 years 7 years లో మీ ఆవిడ ముఖం మీద స్మైల్ చూస్తే మీరు ఎంతో హ్యాపీగా చూసుకుంటున్నట్టుంది అవునండి అవునండి లేకపోతే ఈ ప్రోగ్రామ్ కోసం ఫేషియల్ చేసుకొని లేదండి గ్లో అలా తెచ్చుకున్నారా తన నేచురల్ గ్లో అండి ఫస్ట్ క్వశ్చన్ సో పెళ్ళి 7 years అయింది ఈ 7 years లో మీ ఆయన గురించి మీరు ఏం తెలుసుకున్నారు నేను చాలా తెలుసుకున్నానండి మా హస్బెండ్ గురించి
అసలు ఎలా ఉండాలి హస్బెండ్ అని అనుకున్నామో అట్లానే ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? ఒక హస్బెండ్ ఎలా ఉండాలనుకున్నారు? మీ కాబోయే హస్బెండ్ అసలు చాలా ఓపిక ఉండాలి, చాలా బాగా చూసుకోవాలి, అన్ని ఇంట్లో ఉన్నాయన్ని ఎట్లా ఏమున్నాయి ఏమి లేవు అని మొత్తం అన్ని తెలుసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అంతే. అంతకు మించి ఏ వైఫ్ అయినా ఏం కోరుకుంటుందండి? ఓకే, మీరు ఎలాంటి విషయాల్లో ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ అంటే అంత కాంప్రమైజ్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఎక్కువ అర్థం చేసుకుంటారు ఈయన నన్ను. కాంప్రమైజింగ్ అంటే ఏముండదు, ఎప్పుడు నేనే ముందు చూస్తాను, అది కరెక్టా కాదో చూసుకున్న తర్వాతే ఏదైనా ఇంట్లో. సో మీరు ఎక్కువ మీ ఆయన్ని హర్ట్ చేస్తారా లేకపోతే మీ ఆయన మిమ్మల్ని హర్ట్ చేస్తారా? నేనే హర్ట్ చేస్తానండి ఎక్కువ మా ఆయన్ని. మీ ఆయన అడుగుదాం అయితే. సరే, ఎలాంటి విషయాలు మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తూ ఉంటుంది మీ ఆవిడ? ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినప్పుడు కొద్దిగా కోపంగా ఉంటుందన్నమాట. కోపంగా ఉండి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుందండి అప్పుడప్పుడు. మీరు ఏదో దాస్తున్నారు అంటే తను ఎక్కడ హర్ట్ అవుతుందో, తన కోపం వల్ల మీరు బాధపడుతున్నారన్న విషయం మాకు అర్థం అవుతుంది, బట్ మీరు బయటికి చెప్పట్లేదు. నేను వస్తే నిజాలు వస్తాయి. ఒక బెలూన్ పగలగొట్టండి సార్. మిమ్మల్ని బాగా విసుగు తెప్పించిన సందర్భం మీ ఆవిడ, కొట్టాలి తిట్టాలి అన్నట్టు కోపం వచ్చిన సందర్భం? ఇప్పుడు వరకు అలాంటి విసుగు ఏం రాలేదండి. 7 years లో మీరు అసలు ఒక్కసారి కూడా తిట్టలేదు? ఎప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చిరాకు పడలేదు? చిరాకు కూడా పడలేదు. చిరాకు కూడా పడలేదండి, నేనే ఎక్కువ చిరాకు పడ్డాను ఈయన మీద. చేయి చేసుకున్నారా? లేదండి, అంత చిరాకు ఎందుకు చేసుకున్నారు, చేయి ఎందుకు చేసుకోలేదు? అదే సార్, అంత రాలేదు చేయి చేసుకునేంత. ఆయన ఎలా చేయి చేసుకుంటానండి, ఈయనంటే నాకు చాలా ఇష్టము. చిరాకు పడడం కరెక్ట్ అంటారు? చిరాకు నేను అంటే ఇక లేట్ గా వచ్చినా చేసినా పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా చిరాకు అనేది వచ్చేస్తుంది. ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినప్పుడు కూడా నాకు బాగా చిరాకు వస్తుంది. సండేస్ కూడా స్పెండ్ చేయరండి మాతో. దానికి సొల్యూషన్ ఎందుకండి? ఎందుకు సండే కూడా ఎందుకు స్పెండ్ చేయరండి? పెళ్లి 7 years అవుతుంది. 2 years 3 years నుంచి ఇలా ఉన్నారా లేకపోతే స్టార్టింగ్ నుంచా? స్టార్టింగ్ నుంచి బానే ఉన్నారండి. బోర్ కొట్టింది అయితే? లేదండి, అలాంటిది అంతే సింపుల్ గా బోర్ కొట్టింది. అందుకే మీరు ఆఫీస్ లో మీరు ఎవరిని ఉద్ధరించడానికి అంత టైం ఆఫీస్ లో స్పెండ్ చేస్తున్నారు. మీరు ఎంత సివిల్ ఇంజనీర్ అయితే ఏంది, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది, అంటే వర్క్ అలాంటిదండి ఈయనకి. మీరు సమర్థిస్తున్నారు అయితే ఓకే, కానీ ఈయనకి కొంచెం బాధ్యతలు కూడా చాలా తక్కువ అండి. అసలు దాన్ని మళ్ళీ మీరే సమర్థిస్తారు, ఏదో వేయండి దాని తర్వాత. ఏం సమర్థించనండి, నేను ఆ విషయంలో మటుకు చాలా సీరియస్ అయిపోతాను. నేను ఏ విషయంలో అంటే? ఇప్పుడు పేరెంట్స్ ని సరిగ్గా చూసుకోరు, చూసుకోరా, వాళ్ళతో టైం స్పెండ్ చేయరండి. అదంతా మళ్ళీ నా మీదే పడుతుంది. నేనేదో రానియట్లేదు, నేనేదో కలవనియట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు ఈయన వాళ్ళతో ఫ్రీగా ఉండలేకపోతున్నారు. వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళతో ఉండడము నేను ఎన్నోసార్లు చెప్పాను. రేపు వాళ్ళకి ఏమైనా అయితే మీరు వెళ్తారా? కంపల్సరీ. ఎందుకు వెళ్తారు? రియలైజ్ అయ్యానండి నేను. ఇప్పుడు వెళ్తున్నారు అయితే? ఇప్పుడు కలుస్తున్నాం, కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే నేనేదో చెడగొట్టానని వాళ్ళు అనుకుంటున్నారు. నేను అసలు ఎప్పటికప్పుడు మార్చుదామని అనుకుంటూనే వెళ్ళండి, ఉండండి, మీరు ముందు ఎలా ఉండారు, ముందు చాలా ఇదిగా ఉండేవారు పేరెంట్స్ తో ఈయన, కానీ పెళ్ళైన తర్వాత ఏమో ఇక నేనేదో మార్చేసానని వాళ్ళు అనుకుంటున్నారు. మాట్లాడతారా మీ అత్తమామతో? నేను హ్యాపీగానే ఉంటానండి, కానీ మా మామయ్య జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి పట్టించుకోకపోతే ఇవాళ రేపు ఈ జనరేషన్ లో ఆడపిల్లలు పట్టించుకుంటున్నారండి. మనం పట్టించుకోకపోతే అది పాపం. అది నేను అంటాను, వెళ్ళండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్పెండ్ చేయండి చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, పిల్లల్ని తీసుకెళ్ళండి. నేనంటే ఈయన ఎందుకో ఒక తెలియని భయం పెట్టేసుకున్నారు వాళ్ళంటే. అది నేను ఎంత ఫస్ట్ నుంచి. దానికి సొల్యూషన్ బెలూని పగలగొట్టి మీరు మీ ఆవిడ్ని చూస్తూ మీ అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో మీరు రాకపోతే ఒక్కసారి మనసులో అది గుర్తు తెచ్చుకొని చెప్పండి. సారీ మీరు ముందు మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదండి, మీ పేరెంట్స్ని పట్టించుకోండి. వాళ్ళు మీకు జన్మనిచ్చారు, ఎంతో చేశారు, చేస్తూ కూడా ఉన్నారు. మీకు అది మటుకు మీకు గుర్తుంది, ఎన్నిసార్లు హెల్ప్ చేశారు మామయ్య మీకు. నేను చెప్తూనే వస్తున్నాను, నేను వెళ్ళండి, కాస్త గడపండి, అదంతా నా మీద పడుతుంది. నేను ఎంతకని భరించను మిమ్మల్ని, పిల్లల్ని, అటు వాళ్ళనే మాటలు కూడా నేను పడనా చెప్పండి? నేను ఎంత మార్చట్లేదు మిమ్మల్ని, చెప్పండి. కంపల్సరీ వెళ్తాను నేను. వెళ్ళండి, కలుపుకోండి, అదే మనకి ఇంకేం అక్కర్లేదు. అందరూ మన పిల్లలకి అందరూ కావాలి, అందరూ ఉండాలి. సూపర్ స్వీట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎంతమంది వైఫ్స్ ఇలా చెప్తారు, వెళ్ళండి పేరెంట్స్ ని చూసుకోండి అని. ఇవాళ రేపు మొత్తం మారిపోయింది. నాకు టైం ఇస్తలేవు అనే వైఫ్ అంటే ఇంట్లో పేరెంట్స్ మాకు టైం ఇస్తలేవు అని చాలా మంది అంటారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. రవణ,
ఇప్పటి నుంచి మారుతున్నావు, మార్పు వచ్చింది నీలో. చూడు ఒళ్ళు వేడిగా అయింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారా పేరెంట్స్ ని మాత్రం వైఫ్ నాకంటే మీ పేరెంట్స్ ని చూసుకోండి అని వైఫ్ చెప్తుంది చూడండి, అది గ్రేట్. ప్రతి కప్పుల దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. అవును, ఇలా కూడా ఉండొచ్చు. సూపర్. మీరేం ఆలోచిస్తున్నారు సార్? రండి సార్, మీరు ఏదో తేడాగా చూస్తున్నారు సార్. లేదు, ప్రేమతో చూడండి సార్. చూపే ఎంత చూద్దాం ఎంత ప్రేమ ఉందో. కళ్ళు కళ్ళు ప్లస్ ఇద్దరిని చూస్తూ ఉంటే మీ ఆయన ఎక్కువ సీరియస్ గా ఉంటారు, అసలు నవ్వరు, ఎప్పుడు ఏది అడిగినా కూడా చిరాగ్గా అలా ఉంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇలాగే అడ్జస్ట్ అయిపోయారా లేకపోతే మార్చడానికి ట్రై చేశారా? లేదు, నేను మార్చడానికి ట్రై చేశాను. తను అంటే ఆఫీస్ వర్క్ నుంచి ఇంటికి వచ్చేసరికి టెన్షన్ గా ఉంటారు. ఇంకా తనని కూల్ చేయడానికి నేనే ఏదో ఒకటి ఇంకా ఇలా డాన్స్ లేదంటే చెక్కలు గింజు పెట్టో ఎలాగో అలాగా తనని కొంచెం కూల్ చేసి పెడతాను, తనని నవ్విస్తూ ఉంటాను. ఎప్పుడైనా మీ బిహేవియర్ తో తన్ని హర్ట్ చేశారా? నేనా? తన్నే అడగండి సార్. మీరు చెప్పండి సార్, తను నవ్వింది అంటే మిమ్మల్ని హర్ట్ చేసే ఉంటుంది. ఎప్పుడు హర్ట్ చేసింది? బెలూన్ పక్కల కూడా చెప్పండి, ఎప్పుడు హర్ట్ చేశారు? తను ఏమైనా అడిగాడు అనుకో, ఇప్పుడు కాదు లేండి రేపు చూస్తాను లేండి అని నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. తనకి అది నచ్చదు. చెప్పినా తను పోస్ట్ పోన్ చేస్తుంది, నెగ్లెన్సీ అన్నట్టు. జరా తర్వాత నెగ్లెక్ట్ చేయడం తనకి రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదు అని కాదు, మీ ఆయన ఏమనుకుంటుండో అది అంటే నేను చెప్పినప్పుడు వినకపోయేసరికి నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఎందుకు ఇంత తన కోసం ఇంత రిస్క్ తీసుకుని నేను ఏదన్నా చేస్తే దాన్ని పోస్ట్ పోన్, నేను అంత తను చేయమన్నా చెప్పేంత వరకు నేను రిస్క్ ఇంపార్టెంట్ కాబట్టి తను అలా చెప్తున్నాడు అనేసి తర్వాత నేను అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకున్నాను. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఇట్లా ఎవరు డిసిషన్ తీసుకుంటారండి? ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే పెద్దది ఇద్దరం తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు, కానీ ఫైనల్ ఎవరి మాట మీద చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తను ఒక సజెషన్ ఇస్తాడు, నేను ఒక సజెషన్. ఫైనల్ గా ఎవరిది ఎక్కువ ఉంటది డిసిషన్ టేకింగ్ లో? ఇద్దరిది ఉంటది. ఇద్దరిది ఉంటదండి. తనది ఎక్కువ ఇలా చేస్తే బాగుంటుంది అని తను కూడా చాలా బాగుంటుంది అనేసి తనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనేది చెప్పిన. ఇద్దరు మ్యూచువల్ చేస్తారు, కానీ ఎక్కడో ఈయనకి మాటకి విలువిస్తలేదు మా భార్య అని హర్ట్ అవుతున్నాడు. లేదు, ఇస్తాను. తను అంటే తను ఇప్పుడు స్టడీ పర్పస్ ఒక 2 years మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాం. తను స్టడీ MBA చేస్తుంటే 2 years చాలా కష్టపడ్డాను. అప్పుడు నేను మా ఇంటికాడ ఉండడం, తను వాళ్ళ ఇంటికాడ ఉండడం, అప్పుడు చాలా అంటే చాలా ఇక్కడ ఇంట్లో వాళ్ళు కానీ ఇటు జాబ్ విషయంలో కానీ సపోర్ట్ చేయలేదు. ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం తప్పు అమౌంట్ తప్పు ఏం చేయలేను, కానీ నేను ఇంత స్ట్రగుల్ పడుతున్నా, ఫైనాన్షియల్ నాకు సపోర్ట్ చేయాలి అనేది కూడా ఆలోచించారు వాళ్ళు. నన్నే మళ్ళీ నాతోటే నా హెల్ప్ తీసుకుంటారు, కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు అత్తయ్య వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తినని అడిగారు. తిను నన్ను చూసుకోవాలి, అటు వాళ్ళని చూసుకోవాలి, కాబట్టి తనే నాకెవరు అంటే కొంచెం హ్యాండ్ ఉంటే బాగుండు అని చెప్పేసి తను అలా ఫీల్ అవుతున్నాడు. చాలా అంటే తిను వాళ్ళని అందరినీ చూసుకోవడం, అందరూ నాకు కావాలి అనుకుంటున్నారు. ఎవ్వరు కదా అసలు మాట్లాడినివ్వరు మీరు అసలు. ఆయన పాపం ఏదో మనసిప్పి మాట్లాడుతున్నాడు, మధ్యలో పెట్టేశారు పుల్ల. మీరు నవ్వుతున్నారు, పాపం ఆయన బాధపడుతున్నారు. చూడండి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. అయ్యో, ఒక బెలూన్ పగల కొట్టండి సార్, ఒక బెలూన్ పగల కొట్టండి. ఆయన పాపం ఏదో చెప్తున్నాడు, ఆయన బాధ వినండి రాదు సార్, చిన్నగా చెప్పండి. తను నేను ఏది చెప్పినా ఎంబడే చేసేటట్టు ఉండాలి, వాయిదా వేయకుండా, పోస్ట్ పోన్ చేయకుండా, ఎంబడే మాటకి వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే కోరుకుంటున్నాడండి హస్బెండ్ అన్నాక చిన్న కోరిక. ఇప్పటి నుంచి మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటానండి. అది ఏమన్నా తప్పు అని మీకు అనిపిస్తే చెప్తానండి, కానీ మీ మాట పాటిస్తాను. మీరు ఇప్పటి నుంచి ఏ చెప్పినా నిదానంగా అయినా కానీ చేసేలా ఉంటాను. పోస్ట్ పోన్ చెయ్యను. ఒక 1-2 minutes అయినా కానీ, ఒక 5 minutes తర్వాత 10 minutes తర్వాత అలా తొందరగా చేసే. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ఆయన్ని? నన్ను అర్థం చేసుకుంటాడు, అలా ఏం లేదు. ఆయనలో తప్పేం లేదు, బేసికలీ మొత్తం మీ దగ్గర నుంచే. అంతేనా? అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. ఫైనలీ కోపం ఎక్కువ అంటే తను ఏదన్నా అంటే నేను సరేలే అనేసి అని అంటానా, తనకి కోపం వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది, ఇద్దరికి కోపం వచ్చేస్తుంది. అలా మరి ఎట్లా దానికి సొల్యూషన్ ఎట్లా?
కాంప్రమైజ్ అయిపోతాం వెంటనే. కావాలండి రిలేషన్షిప్ లో. కాంప్రమైజ్ అంటే అలా కాదు, అలాగే ఉండి లైఫ్ లాంగ్ అలాగే ఉండడం బాగుండదు కదా. లైఫ్ అన్నప్పుడు అన్నీ ఉండాలి. బెలూన్ని పగలగొట్టి చేతిలో చేసి ఇప్పటి నుంచి మీ లైఫ్ లో కాంప్రమైజ్ అనే మాట రాకూడదు. ఉట్టి ప్రేమ, ఉట్టి రెస్పెక్ట్ ఉండాలి. మీరు ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. అడుగు సార్, ఇదే చెప్తున్నా కదా, జీవితంలో లాస్ట్ ఛాన్స్ ఇది. ఇప్పుడు రాబోయే 70 ఏళ్ళు మీరు కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లవ్తో ఉండాలంటే మీరు మాట్లాడాలి, ఏమే అనాలి. ఇప్పటి నుంచి అయినా నేను చెప్పే ప్రతి మాటకు వాల్యూ ఇవ్వు. లైఫ్లో ఎంత తొందరగా సెటిల్ అయితే అంత తొందరగా మంచిది. ఓకే, చేశాను. మీతో పాటు నేను నడుచుకుంటాను, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కళ్ళు కళ్ళు ప్లస్, ఎక్కడ పక్క పక్కన చూడకూడదు. కళ్ళు కళ్ళు ప్లస్. మీ ఆవిడ మీద ఎక్కువ ప్రేమ కలిగితే మీరు ఎలా వ్యక్తపరుస్తారు తన మీద ప్రేమను? కిస్ ఇస్తాను. మీరు ఎలా వ్యక్తపరుస్తారండి? నేను హగ్ ఇస్తాను. మీ ఆవిడలో మీకు నచ్చని క్వాలిటీస్ ఏ ఉన్నాయి? మా ఆవిడ కొంచెం కోపం ఎక్కువ అండి. సో ఈ కోపం వల్ల మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? మా పెళ్లి 5 years అయింది. ఓకే. పెళ్లితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చేంజ్ లాట్ చాలా విధంగా మారింది. మీ వారిలో మీకు నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? నచ్చని క్వాలిటీస్ అంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు ఏంటంటే నేను అలుగుతాను. అలిగేటప్పుడు ఆయన రా భోంచేస్తావు, కొన్ని మాట్లాడతావురా అని మట్టుగా అడగరు. మీరు అడగడం తప్పు, మరి అడిగినప్పుడు ఆయన పలకరించలేదని చెప్పి అది ఆయన తప్పు మీద వేశారు. ఏదో అలుగుతాం ఆడపిల్ల అయ్యాక, మాత్రం ఆయన కొంచెం పెద్ద మీరు తోప్సు తురుమ్సు మరి అలుగుతా ఉంటారు. అలగడం మాకు దేవుడు ఇచ్చిన వరం. గులాబ్ జామ్ అయితే అలుగుండా దానికి ఆయన కొంచెం మాట్లాడితే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా. అవును. సరే, ఎప్పుడైనా మీ ఆయన అలిగిండు, మీరు ఎప్పుడైనా వచ్చి అడిగారు అట్లా? ఆయన ఎప్పుడు అలగలేదు. అది చూసారా, అలగము కోరుకోము, రావాలి నోట్లో ముద్ద పెట్టాలి. అలిగితే బాగోదు, మగపిల్లలు మేము అలిగితే అందంగా ఉంటుంది. ఎవడు ఏ దేవుడు చెప్పాడు ఆడవాళ్ళు అలిగితే బాగుంటారని? ఎక్కడ రాస్తుందండి? ఉన్నది సాంప్రదాయకం. సరే, బెలూన్ పగలగొట్టండి. ఎందుకు అలగాలి? ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? మా ఆయన వచ్చి నన్ను బుజ్జగించాలి, నోట్లో ముద్ద పెట్టాలి, నాకు ముద్దు పెట్టాలి అడిగినప్పుడు ఆ గొడవ టైంలో ఆటోమేటిక్ గా అలుగు వస్తుంది. మరి ఎవరికోని సరే, ఎప్పుడన్నా మిమ్మల్ని హర్ట్ చేస్తారు, ఏమైనా బాధ పెట్టి? ఈ ఒక్క విషయమే హర్ట్ చేశారు తప్ప ఇంకేది లేదు. అలుగుతే ఏమొస్తుంది అని, అలుగుతే మీరే బాధపడుతున్నారు. అలగడం తీసేస్తే మీ ఆయన పర్ఫెక్ట్ కదా. పర్ఫెక్ట్. మీరు మాట్లాడితే మీ లైఫ్ లోనే కొన్ని చేంజెస్ వస్తాయి సార్ రేపటి నుంచి. మాట్లాడండి ప్లీజ్, కమాన్. యాక్చువల్ ఆ కోపంలో ఆ డిస్కషన్ వరకు రాలేము అది, ఎందుకంటే ఇద్దరం అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాం ఎవరైనా అలిగినప్పుడు కూడా. సో నేను ఎప్పుడు ఏం చేస్తా అంటే అలిగిన తర్వాత కొంత కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము మాట్లాడుకుంటాం, ఇది దీనివల్ల ఇలాగైంది అని చెప్పేసి. దీనివల్ల టైం లాస్, మైండ్ లో పిచ్చి ప్రెషర్. దీనికి సొల్యూషన్ మీ దగ్గరనే ఉంది, చెప్పండి. గొడవ పడదాం, కానీ నేను అలగను. సరే, గొడవ పడినా ఈసారి అలగను, ఓకేనా? ఇప్పుడు రేపటి నుంచి అలగడం ఉండదు. అబ్బా, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీ లైఫ్ లో హ్యాపీ సిచ్యువేషన్స్. వై ఇస్ స్వప్న గారు సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్? నాకు స్వప్న లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్గా రియల్ లైఫ్ అంటే ఏం తెలిసింది. అంతకుముందు ఏదో చదువుకోవడం, పాస్ అవ్వడం, ఇవే తప్ప తల్లిదండ్రులు ఉండడం. సో స్వప్న వచ్చిన తర్వాత లైఫ్లో ఎలా ఉండాలి, సేవింగ్స్ అవ్వడం కానీ, ఎంజాయ్ ఎలా చేయాలని, ఇలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం కానీ, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలాగ భోజనం చేయాలి. అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అంటే తిన్నప్పుడు లాస్ట్లో కొంచెం వదిలేస్తూ ఉంటాను. సో అది మా భార్యకి అసలు ఇష్టం ఉంటుంది, అలా వదలకూడదు, ఇది మనకి దేవుడిచ్చిన ఇది, సో మీరు మొత్తం తినాలని చెప్పేసి. సో ఇటువంటి చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. మీరండి, మీ లైఫ్లో? నేను చాలా హ్యాపీ, నాకు అండర్స్టాండింగ్ గా ఈయన దొరికినందుకు. అరేంజ్ మ్యారేజ్ కదా? అందుకే చాలా హ్యాపీ. అరేంజ్ మ్యారేజ్ లో ఇలా దొరికారని. అరేంజ్ మ్యారేజ్ కూడా మా ఇద్దరం యాక్చువల్లీ ఒకరికొకరు కావాలని ఇంట్లో వాళ్ళు కూడా ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నాం. వెరీ నైస్. మా ఫాదర్ కి అయితే ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఎందుకట్లా? అంటే మా సిస్టర్ కి బిజినెస్ మ్యాన్ కి ఇచ్చారు, ఇంకా నాకు బిజినెస్ మ్యాన్ కి ఇద్దామని ఆయనకి ఇంట్రెస్ట్. నేను మటుగా లేదు, ఈయన చూసి టెంప్ట్ అయిపోయాను. నిజంగా సినిమా హీరోలో ఉంటాడు మీ ఆయన. కొంచెం జుట్టు పెంచితే మాత్రం ఇంకా కత్తి. అంటే మొన్న తిరుపతి వెళ్ళాం. అది అర్థమైంది. సో ఫైనల్ గా మీ ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ జన్మకి ఈయన ఎలాగ భర్తకి ఇచ్చారో, ఎన్ని జన్మలు నాకు గాడ్ నాకు మ్యారేజ్ అయిన ఇతనిలాగే భర్తగా దొరకాలని కోరుకుంటున్నాను. రైట్. రాంబాబు గారు, మీరు స్వప్న గారిని ఇప్పుడు
ఓ స్పెషల్ విధానంగా ప్రపోజ్ చేయాలి. కమాన్, బెలూన్ ని బర్స్ట్ చేసి 1 2 3 గో. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నా కళ్ళ ముందే ఉన్నది. ఐ లవ్ యూ స్వప్న. ఐ టు లవ్ యూ. రైట్, ఇప్పుడు స్కోర్స్ టైం. ముగ్గురికి ఈ రౌండ్ లో ఫుల్ మార్క్స్ 300 300 300. అయితే ఇక్కడ బాలరాజు గారు ఇంతకు ముందు మీరు 100 పాయింట్స్ తో తక్కువ ఉన్నారు కాబట్టి 900 పాయింట్స్ తో ఉండే. సో ఇప్పుడు 300 యాడ్ అయితే 1200. కానీ వీళ్ళిద్దరు 1000 ఉండే. ఇప్పుడు 300 యాడ్ అయితే 1300 1300. అండ్ లాస్ట్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళే కపుల్స్ వాళ్ళిద్దరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. సో ఆట ఆడిస్తా రౌండ్ కి వచ్చేసాము. ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఇక్కడ హస్బెండ్స్ కి కళ్ళకి గంతలు కట్టేసాము. అక్కడ ఒక బాస్కెట్ కనిపిస్తుంది. ఆ పెద్ద బాస్కెట్ లో ఇక్కడ థర్మోకోల్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ మీద మార్క్స్ ఉన్నాయి. వీళ్ళు హస్బెండ్స్ కళ్ళకి గంత కట్టుకొని ఉన్నారు కదా, సో వీళ్ళు ఈ బాక్సెస్ తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వెయ్యాలి. వైఫ్స్ అక్కడ నుంచి గైడ్ చేస్తూ ఉంటారు. ఏ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, ఏ రైట్ రైట్ రైట్, అలా. ఓకేనా? ఓన్లీ వైఫ్స్ కే మాట్లాడే పర్మిషన్ ఉంది. హస్బెండ్ మాట్లాడకుండా ఉట్టి ఆయన పరిగెట్టుకుంటూ ఈ బాక్సెస్ ని ఆ కేజ్ వేయడమే ఉండాలి. ఓకేనా? 3 2 1 అండ్ గో. అయ్యో, రండి రండి రండి, ఫాస్ట్. మెల్లగా, జాగ్రత్త. మెల్లిగా మెల్లిగా, స్ట్రైట్ స్ట్రైట్. మెల్లగా. ఇంకా ఇంకా. లెఫ్ట్ 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 రైట్. అగో, ఏం కాలే ఏం కాలే. కట్టరు 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 కట్టరు. ఏమండి? రైట్ 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 రైట్. లెఫ్ట్ 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 రైట్. అప్పో అంటే ఇట్రా ఇట్రా, ఇటు 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 ఇటు. పరిగెట్టద్దు పరిగెట్టద్దు, మెల్లగా. అంతే అంతే. స్ట్రైట్ 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 స్ట్రైట్. అదే స్ట్రైట్ 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 స్ట్రైట్. వదిలే వదిలే, స్ట్రైట్ వదిలే వదిలే. లెఫ్ట్ 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 లెఫ్ట్. రండి 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 రండి. జాగ్రత్తగా వెళ్తున్నారు. రెడీ రెడీ. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. మీరు ఎక్కడ? స్ట్రైట్ 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 అదే స్ట్రైట్. అంతే అంతే, మీరు వెళ్ళండి. మీ లెఫ్ట్ మీ లెఫ్ట్. మీరు అక్కడే స్వప్న గారు, మీరు అక్కడే. రవి మీరు అక్కడ.
సింపుల్ గా రచ్చ రంబోలైంది. అమ్మో ఈయనేమో ఇటు కాన్సన్ట్రేట్ చేసాడు, ఈయనేమో మా మరదల మీద కాన్సన్ట్రేషన్. సార్లు పడ్డాక కూడా లేచి ఆడాలి అంతే. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్. ఆయన కూడా మస్తాలైంది ఆడ పాపం. కానీ అక్కడ నుంచి 200 తీసుకొచ్చి ఇక్కడ వేసారా? ఈయన 50 తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఆ 200 కింద ఆ బాస్కెట్ లో వేసారు. ఇప్పుడు స్కోరింగ్ టైం చూద్దాం. ఫస్ట్ అక్కడ 200, 200, 350, 400, 1350 plus 1400, 1550. వావ్ సూపర్. 1550 స్కోర్ ఇక్కడ. మంచి స్కోర్. 1550 అక్కడ. మరి ఇక్కడ 200, 300, 400, 1350 and 1350 and ఈక్వల్ 1550. సో మరి హెడ్స్ మీరు అక్కడే ఉండాలండి, మీరు దగ్గర రాకూడదు. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు సార్? మీరు హెడ్సా టైల్సా? హెడ్స్. టైల్స్. రెడీ? హెడ్స్ అండ్ టైల్స్. ఎవరిదైతే వస్తుందో వారు గెలుస్తారు ఎంఎంపీపీ టైటిల్. చూడండి 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 చూడండి. హెడ్స్ వచ్చింది. And it's heads. అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. పార్టిసిపేషన్ గిఫ్ట్స్. Congratulations. అబ్బాయిలకి వాచెస్, అమ్మాయిలకి కుంకుమర్ని. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న మగ్స్. కాంగోస్, కాంగోస్, కాంగోస్. లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. మొండి మొగుడు పెంకి పెళ్ళాం తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ ఆఫ్ మొండి మొగుడు పెంకి పెళ్ళాం గెట్స్ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. ఓ చిన్న కానుక జీ తెలుగు తరపు నుంచి, మా ప్రోగ్రామ్ తరపు నుంచి లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా చిన్న ప్లాన్ చేసాం. థాంక్యూ సో మచ్. సూపర్ సూపర్. సో ఈ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppz@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే జీమెయిల్ లో మాకు మెసేజ్ చేస్తారో వాళ్ళు వస్తున్నారు, మేము రెడీ అవుతాము. మీరు రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకి చూస్తుండండి. ఏంటది మొండి మొగుడు పెంకి పిల్లం ఆన్ జీ తెలుగు. అంటే నెక్స్ట్ టైం ఇట్స్ టా టా.